భగవతత్వాన్ని ఎలా ఉంది అని గనక చెప్పాలంటే ఉదాహరణగా ఆకాశంలాగా అని చెప్తారు. ఆకాశం అంటే ఏంటి? జస్ట్ స్పేస్, ఖాళీ అంతే కదా! అట్లాంటి ఆకాశం లాంటి దాంట్లో నుంచి వాయువు అంటే గాలి, దాంట్లో నుంచి అగ్ని, అగ్నిలో నుంచి తర్వాత నీళ్లు, నీళ్ళ తర్వాత భూమి, భూమి మీద మనం ఉండడానికి కావాల్సినటువంటి పదార్థాలు, వస్తువులు అన్నీ ఏర్పాటైనాయి అంటాడు. అంటే ఏంటి? ఆ మహర్షులు ఎప్పుడో ఎన్ని వేల సంవత్సరాల నాడు కనిపెట్టారు. అంటే ఏంటి? అంతా ఉన్నది ఖాళీలోనే ఉన్నాం అంతే కదా! నీళ్లున్నది ఖాళీలోనే, భూమి ఉన్నది ఖాళీలోనే, అగ్ని వాయువు అన్నీ ఖాళీలోనే ఉన్నాయి. అలాగే మన వాళ్ళు ఏమంటుంటారు? విశ్వంలో ఏమున్నదో మనలో కూడా అదే ఉంది అంటుంటారు. మరి విశ్వం అంటే ఏంటి? ఇప్పుడు ఆ ఖాళీ లాంటి దాన్ని ఏమన్నారు? సదాకాశం అన్నారు. ఇప్పుడు ఆ ఖాళీ అంటే ఏంటి? పరమాత్మతత్వం అనేది ఉండడం అనేది అలా ఖాళీలాగా ఉన్నది, కానీ శక్తివంతమైంది అన్నారు. మరి ఆ ఖాళీని చూసింది ఎవరు? చూసి అంటే ఏంటి? చూసి గ్రహించింది ఎవరు? చిత్ అన్నాడు. చిత్ అంటే ఏంటి? జ్ఞానం అనమాట. అంటే ఏంటి? అది ఉన్నది అనేటువంటి విషయం మనకే తెలుసు. నేనున్నానని ఎవరికి తెలుసు? నాకే తెలుసు. అంటే ఏంటి? నేనే ఆ శక్తి, లేకపోతే నాకు తెలిసే ఛాన్సే లేదు కదా! ఇప్పుడు నేను ఉండి నాకు తెలియలేదనుకో, దానివల్ల ఏం ఉపయోగం లేదు. అలాగే భగవతత్వం ఉన్నది అనేటువంటి విషయం జ్ఞానానికి తెలిసింది. ఈ రెండింటిని కలిపేమన్నారు? చిదాకాశం అన్నారు. చిదాకాశం అంటే సత్తు ఉండడము, తెలియడం, గుర్తించడం, జ్ఞాపకం, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే పరమాత్మ తత్వంలో ఉండడం, తెలియడం ఎలా ఉందో, ఆ ఉండడం, ఈ ఉండడం అనేటువంటి మనం కూడా ఎలా ఉన్నాము? ఈ ఉండడం అనేటువంటి ఖాళీలోకి ఈ తెలియడం అనేటువంటి జ్ఞానం వచ్చి పడింది. దాంతోనే మన సృష్టి మొదలైంది. దాన్నే సత్ చిత్ అంటారు. సత్తు చిత్తు రెండు మళ్ళీ ఒకటే. దేనికోసం ఉన్నది అంటే ఆనందం కోసం ఉన్నది అన్నారు. సృష్టి ఎందుకు వ్యక్తమైంది? బ్రహ్మానందం కోసమే అన్నారు. ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి అంటే సదాకాశం, చిదాకాశం, చిత్తాకాశం, కహరాకాశం, భూతాకాశం. అంటే అన్నిట్లో ఉన్నది ఖాళీయే. ఇప్పుడు 5 పంచభూతాలతో తయారైన శరీరం ఉంది కదా! ఇప్పుడు గాలికి సంబంధించినటువంటిది మనం ఏమనుకుంటాము? హృదయము, లేదు అంటే లంగ్స్ అనుకుంటాము. అంటే ఏంటి? ప్రతి దానికి ఖాళీ ఉంది. అన్నీ కలిసే ఉన్నాయి, ప్రతి దానికి మధ్య ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు జాయింట్ పెయిన్స్ అంటారు. అంటే ఏంటి? ఖాళీ ఎక్కువ అవడమే. ఖాళీ మధ్యలో ఉన్నటువంటి గుజ్జు అరిగిపోతే ఖాళీ ఏర్పడింది. అట్లాగే బొజ్జలో ఖాళీ ఉండబట్టే తినగలుగుతాం. అట్లాగే యూటరస్ ఖాళీ ఉండకపోతే దాంట్లో ఏ ఏ ఏ ఖాళీ బెటరా అని ఒక చైతన్యం వచ్చి అందులో పడడం జరిగింది. అంటే ఏంటి? చైతన్యం అంటే జ్ఞానం. మనం ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటి? మన ఋషులంతా సత్ చిత్ ఆనందం నువ్వే, నీ దగ్గరే ఆ వెలుగు జ్యోతి ఉంది. మరి అంతా గురువు చేసేస్తాడు కదా అంటారు. గురువు ప్రేరణ ఇస్తాడు. గురువు అంటే ఎవరు? మన ఉపనిషత్తులో ఋషులు గురువులే. శంకరాచార్య గారు గురువే. మనం ఇప్పుడు చదువుకుంటున్న భగవద్గీతకు సంబంధించింది గురువే. తర్వాత కాకపోతే మనకి ఎదురుగా ఉన్నటువంటి మనకు నేర్పిస్తున్న వాళ్ళు గురువులే. కాళ్ళు ప్రేరణ మాత్రం ఇస్తారు.